హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. 'బిగ్ బాస్' సీజన్ 9 రివ్యూలిస్తాను అని చెప్పి మీ ముందుకొచ్చా. రివ్యూలయితే ఇవ్వడం కుదరలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫైనల్‌గా కళ్యాణ్ పడాల కంగ్రాచ్యులేషన్స్ సీజన్ 9 విన్నర్ అయినందుకు. అండ్ తనూజ పుట్టస్వామి ఐ యామ్ వెరీ హ్యాపీ. నువ్వు విన్ అవ్వకపోయినా సరే మా హృదయాల్లో విన్ అయినందుకు. ఇమాన్యుయల్ చాలా బాధగా ఉంది. ఎంటర్‌టైనర్‌లెవ్వరు ఇంక కప్పు కొట్టరు అని నువ్వు ఇంకొక్కసారి గాదు, మొత్తానికి ఎప్పటికి కప్పు కొట్టరు అని ప్రూవ్ చేసావు. అండ్ సంజన ప్యూర్‌గా ఉన్నోళ్ళెవరైనా సరే ఈ రేంజ్ వరకు మనోళ్ళు తీసుకొచ్చారు అనంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడి దాకానే రాగలవు. ఇంతకు మించి ముందుకెళ్ళలేవు అని నిరూపించారు. అండ్ డెమాన్ పవన్ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ టైమ్‌లో ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు అనే ఒక ఫీలొచ్చింది. ఓకే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫైనల్‌గా నేనొక సిట్యుయేషన్‌ని, ఒక బాధని చూపిద్దాం అనుకుంటున్నా. ఏం గాదు. నాకు కళ్యాణ్ పడాల విన్ అవ్వడం అనేది నాకే ప్రాబ్లము లేదు. ఐ యామ్ వెరీ హ్యాపీ. కానీ ప్రాబ్లమల్లా ఒకటే ఈ జనాలతో. ఎందుకు ప్రాబ్లము అనంటే 'బిగ్ బాస్' సీజన్ 7లో ఈ 'పల్లవి ప్రశాంత్' అనే ఒక గొర్రెకి కప్పిచ్చారు. ఎందుకు అనంటే 'జై కిసాన్' అని జెప్పి ఒక కామనర్, ఒక 'జై కిసాన్' రైతు బిడ్డ కాడిది గుడ్డు, బొక్క, బోషణ అని జెప్పి అలాంటి ఒక మనిషికిచ్చారు. ఇప్పుడు 'జై జవాన్' అని ఒక సింపతి మొదలెట్టారు. ఆఫ్‌కోర్స్ నేను జెప్తున్నా ఇందులో కళ్యాణ్ పడాలా మిస్టేక్ ఏం లేదు. బట్ 'జై జవాన్' అనే ఒక సింపతి స్టార్ట్ అయ్యి, ఆ సింపతి ద్వారా ఓట్లు గట్టిగా పడిని ఈ జనాలు ఇంకంతే. గొర్రెల్లో చాలా గొర్రెలు మందలో తప్పుకుపోయినా కూడా కొన్ని కొన్ని వచ్చి పక్కన చేరుతాయన్నట్టు, మన జనాలెప్పుడు గొర్రెల మందలే. మంచి చేసినోడు పనికిరాడు. గేమ్ ఆడినోడు పనికిరాడు. సెలబ్రిటీ అని గాదు. ఏదైనా ఉపయోగం చేసినోడు పనికిరాడు. ఏం చేసినా సరే గొర్రెల మందల గుడ్డితనానికి పోయి ఏడుపు ఏడ్చినోడు, కళ్ళమ్మట నీరు తెచ్చుకున్నోడు లేదా సింపతి ఉంటే బతికేస్తాము అనుకునే మన జనాలందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇంతకు మీద నేనేం చెప్పదలుచుకోలా. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లా. ఆఫ్‌కోర్స్ ఇప్పటిదాకా అంటే ఇట్స్ ప్యూర్‌లీ మై ఒపీనియన్. నేను 'తనుజ' విన్ అవుద్ది అని ఎక్స్‌పెక్ట్ చేశా. ఇఫ్ 'తనుజ' కాకపోతే కన్ఫర్మ్‌గా 'ఇమాన్యుయల్' విన్ అవుతాడు. విన్ అవ్వాలి అనే కోరుకున్నా. ఎందుకు అనంటే అసల ఎంటర్‌టైనర్ కప్పు కొడతాడు అనేది పక్కన పెడితే ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటే చేసాడా? నేను జనాల్ని క్వెషన్ చేస్తున్నా. ఆఫ్‌కోర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ప్రతి ఒక్క గేమ్ ఆడాడు. గేమ్‌లో 90% అన్నీ నెగ్గాడు. అన్నీ నెగ్గి చూపించుకున్నాడు తన టాలెంట్ ఏంటి, ఎంటర్‌టైనర్ అంటే ఎవడు అని. బట్ ఆయన నెగ్గడు అని క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడైతే ఓటింగ్‌లోకి రాలేదు, ఓటింగ్‌లో పర్సెంటేజ్‌లు తగ్గిపోయినాయి, ఇవన్నీ పడిపోయిన తర్వాత ఇంక అనవసరం అనిపించేసింది నాకు. తనూజనే నెగ్గుతుంది అని అనుకున్నా. ఎందుకు అనంటే షీ ఈస్ వెరీ ప్యూర్ హార్టెడ్ అండ్ వెరీ సెన్సిటివ్. అండ్ రెండో పాయింట్ ఏంటి అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అనంటే చాలా మంచి అమ్మాయి. అట్ ద సేమ్ టైమ్ తెలుగు అమ్మాయి అనే ఒక ఫీల్. ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉంటే ఆ ఇల్లు చాలా బావుంటుంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది అనే నమ్మకం కలిగించిన అమ్మాయి. ఇలాంటి అమ్మాయి నెగ్గుతుంది. నెగ్గాలి అని ఫిక్స్ అయిపోయాను నేను. బై గాడ్స్ గ్రేస్. నేను అనుకున్నది ఏది జరగదు. సీజన్ 4లో అభిజిత్ తప్పితే మళ్ళీ ఇప్పటిదాకా ఏది జరగలేదు. వెరీ నైస్. థాంక్ యూ సో మచ్. కళ్యాణ్ పడాలని కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఈ పీఆర్ బ్యాచ్‌లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే కళ్యాణ్ పడాలని సింపతితో నెగ్గించేసారు బయటుండి. ఇంకెప్పటికి బిగ్ బాస్ చూడాలన్న ఇంట్రెస్ట్ చచ్చిపోయేలా చేశారు. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బై.